నా పేరు సంతోష్ అండి. నేను ఆర్కే టౌన్షిప్ కాలనీ నుంచి వచ్చాను. గాజుల రామారం ప్రగతి నగర్ దగ్గర ఉంటుంది. సో మాకున్న సమస్యలు ఒక వ్యక్తి జీవించాలంటే 3 బేసిక్స్ అన్న. ఒకటి రోడ్స్, ఒకటి వాటర్. మనం లివింగ్ చేస్తున్నప్పుడు ఆ డ్రైనేజ్ అనేది ఒక డ్రైనేజ్ ఫ్లో అనేది ఉండాలి కాలనీలో కూడా, రైట్? మాకు ఈ 3 లేవు భయ్య. వాటర్ లేదు, ఇటు డ్రైనేజ్ పైప్ లైన్ లేదు, ఇటు రోడ్స్ లేవు. కానీ పోయిన ప్రభుత్వము ఆ కాలనీలో రిజిస్ట్రేషన్స్ అయితే పర్మిషన్స్కి ఇచ్చారు. మరి ఇవన్నీ లేకుండా ఎట్లా పర్మిషన్స్ ఇచ్చారనేది తెలియదు. సరే, మేము కొంతమంది అమాయకులు, కొంతమంది తెలిసి తెలియక అలాంటి వాళ్ళు కూడా కొనుక్కున్నాం. కానీ ఫైట్ చేస్తూనే ఉన్నాం ఇంకా గవర్నమెంట్తోని. కానీ ఇప్పటివరకు బిట్స్ అండ్ పీసెస్గా డ్రైనేజ్ వర్క్స్ కానీ వాటర్ లైన్స్ కానీ వేశారు. కానీ వాటర్ పైప్ లైన్ వేశారు, కానీ వాటర్ కనెక్టివిటీ లేదు. ఎప్పుడు వేస్తారో అంటే తెలియదు. మరి ఆ కనెక్టివిటీ వస్తేనే వాటర్ వస్తాయి. మేమేమంటున్నాం, మా గవర్నమెంట్ నుంచి ఏ ఫ్రీ స్కీమ్ అడుగుతలే. మేము వాటర్ ఫెసిలిటీ ఇవ్వండి, మేము కనెక్షన్ అప్లై చేస్తాం పైసలు పే చేసుకొని. వాటర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయండి. రోడ్స్, ప్రాపర్టీ ట్యాక్స్ ఎవ్రీ ఇయర్ మా కాలనీలో ప్రతి ఒక్కరు బ్యాలెన్స్ లేకుండా కడతారు. ఒక చిన్న స్మాల్ రిక్వెస్ట్, రోడ్స్ వేయరండి. మరి ఎట్లా నడవమంటారు? ప్రెగ్నెన్సీ లేడీస్ ఎంత కష్టపడతారు తెలుసా? నడవడానికి ఇబ్బంది, ముసలోళ్ళు పోవడానికి ఇబ్బంది, కనీసం పిల్లలు బయటికి పోదామంటే వాళ్ళకి ఇబ్బంది. అసలు పోరాదు సార్. నిమిషానికి ఒక 20-30 వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి, అంత ఆక్యుపెన్సీ ఉంది మా దాంట్లో. ఇప్పటికీ రోడ్స్ లేవు. మరి ప్రాపర్టీ ట్యాక్స్ కడుతూ, అన్ని ట్యాక్సులు కడుతూ, ఇలాంటి సివిక్ అంటే మాకు బేసిక్ ఎమ్యూనిటీస్ లేకుండా ఎట్లా లివింగ్ చేయమంటారు కాలనీలో? సో నేను చెప్పాను, నేను ఇంతకుముందు కూడా మేము మా ఆర్కే టౌన్షిప్ కల్చరల్ అసోసియేషన్ అని ఉంటుంది. సో మేము ఓన్లీ సివిక్ ఇష్యూస్ అండ్ కల్చరల్ ఈవెంట్స్ మీద చేస్తాం. సో దాని పరంగా ఈ సివిక్ ఇష్యూస్ మీద చాలామందిని జిహెచ్ఎంసీని కానీ హెచ్ఎండబ్ల్యూఎస్ కానీ ఫాలోఅప్లు చేశాము. సో బట్ స్టిల్ ఇంకా మాకు రెస్పాన్స్ ఏంటంటే చేస్తాము అని అంటున్నారు తప్ప ఇప్పటివరకు ఇంకా డ్రైనేజ్ వర్క్ ఆగిపోయింది, స్టార్ట్ అవ్వలేదు. వాటర్ లైన్ కనెక్టివిటీ లేదు. రిలీఫ్ కోసం బ్లాక్ టాప్ రోడ్ అనే ఏమంటున్నాం మేము. ఇప్పుడు అవన్నిటికీ డబ్బులు లేవు అని అంటే కనీసం బ్లాక్ టాప్ రోడ్ వేయండి, అప్పుడు అయ్యే వరకు కనీసం రిలీఫ్ దొరుకుతుంది. సో కానీ అది కూడా మాకు రెస్పాన్స్ లేదు సార్. ఏదో ఇంకా ప్రజావాణి రేవంత్ రెడ్డి గారు కొత్త సిస్టమ్ ఇంప్లిమెంట్ చేస్తున్నాము, దీన్ని మీరు రండి యూటిలైజ్ చేసుకోండి అని అంటే, యాజ్ ఎ కామన్ మ్యాన్గా ఐఎమ్ ట్రస్టింగ్ ద సీఎం అండ్ ఐ కేమ్ టు ప్రజావాణి అండ్ ఐ జస్ట్ సబ్మిటెడ్ మై రిక్వెస్ట్ బిహాఫ్ ఆఫ్ మై కాలనీ మెంబర్స్, నాట్ ఓన్లీ మై సెల్ఫ్. Would you think this problem will be solved? I don't know. I came first time and they told me like ఈవినింగ్ మీకు మెసేజ్ వస్తుంది సార్, అక్నాలెడ్జ్మెంట్, దెన్ ఫర్దర్గా మీరు ఫాలోఅప్ చేయండి. సో చూద్దాం, అది ఇంకొకసారి రావాల్సి వస్తుంది డెఫినెట్గా ఏమైందని. సో ఐ ఆల్సో డోంట్ నో కంప్లీట్ ప్రాసెస్. జస్ట్ ఒక సబ్మిషన్ మాత్రమే తీసుకున్నారు, కానీ నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే అక్నాలెడ్జ్మెంట్ వస్తుందని చెప్పారు, అంతే. అంటే బ్రదర్, గతంలో ప్రభుత్వం చూసుకున్నట్టయితే ఈ యొక్క ప్రజావాణి అని చెప్పేసి ప్రజలకు ఏవైతే సమస్యలు ఉన్నాయో దానికి సంబంధించి ఏది వేదిక అయితే చేయలేదు. బట్ రేవంత్ రెడ్డి గారు వచ్చాక ప్రజావాణి అని చెప్పేసి ప్రజలకు ఏవైతే సమస్యలు ఉన్నాయో ఈ వేదిక ద్వారా తెలియమంటున్నారు. ఎలా ఉందని చెప్పవచ్చు ప్రభుత్వ పాలన? అట్లీస్ట్ ఒక ఫ్రీడమ్ అన్నది దొరికింది పబ్లిక్కి సమస్య చెప్పుకోవడానికి, రైట్? డైరెక్ట్ టు గవర్నమెంట్ ఓన్లీ. సో ఐ మీన్ ఎన్నో లెవెల్స్ ఉంటాయి. ఒక లెవెల్ దగ్గర వెళ్తాం, అవ్వలేదు, ఇంకో లెవెల్ దగ్గర వెళ్తాం. ఐ థింక్ దిస్ విల్ బి ద ఎండ్ ఆఫ్ ద లెవెల్. వీళ్ళు కూడా ఏం చేయకపోతే ఇంకా ఏముంటుంది సార్? కామన్ మ్యాన్ భరించాలి. ఇంకా అది వాళ్ళు అర్థం చేసుకున్న రోజు ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది.